ఆ వీడియోస్ చూసి అందరూ మా బంధువులు ఎప్పుడు నేర్చుకున్నావు భగవద్గీత అని అంటున్నారు. నాకేమీ రాదు భగవద్గీత. అప్పుడప్పుడు విన్నాను. బట్ ఇప్పుడేంటంటే నేను మీతో పాటు నేను నేర్చుకొని, అర్థం చేసుకొని మీకు చెప్తున్నాను అంతే. సో నేను భగవద్గీతలో మొత్తం 18 చాప్టర్స్ అని చెప్పాను కదా. సో అది 18 అధ్యాయాల్లో ఫస్ట్ నుంచి 6 వచ్చేసి మనం కర్మని ఎలా ఆచరించాలి, అంటే మనం పని ఎలా చేయాలి అని. అండ్ నెక్స్ట్ 6 వచ్చేసి ఎవరి కోసం చేయాలి, ఐ మీన్ దేవుడి కోసమే ఆబ్వియస్గా. అండ్ నెక్స్ట్ 3 వచ్చేసి ఈ జన్మలోనే చేయాలి, ఈ మన జన్మ అయిపోయే వరకు కంప్లీట్ చేయాలనేది ఈ మొత్తం 18 అధ్యాయాలు అనమాట. సో ఫస్ట్ యుద్ధం అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ యుద్ధానికి కురుక్షేత్రం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, అక్కడ కురు మహారాజు అనే పర్సన్ పెద్ద యజ్ఞం చేశాడంట ఆ ప్లేస్లో. అందుకనే ఆ యుద్ధం చేసే ప్లేస్కి కురుక్షేత్రం అని పేరు వచ్చింది.